హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. యాక్చువల్‌గా ఆల్రెడీ మనం రియాక్ట్ స్టార్ట్ చేసాం కదా! ఆల్మోస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాం. బేసిక్స్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఇంకా మనం కోర్ కాన్సెప్ట్స్‌లోకి వెళ్ళలేదు. కోర్ కాన్సెప్ట్స్‌లోకి వెళ్ళినప్పుడు మనం ఇంకా ఇన్ డీటెయిల్డ్‌గా నేర్చుకుందాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మనం ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ కొన్ని థింగ్స్ అయితే మనం కంప్లీట్ చేసాం. బేసిక్స్ థింగ్స్. ఈరోజు మనం ఏం కంప్లీట్ చేస్తామంటే అసలు సీఎస్ఎస్ స్టైల్స్ ఎలా రాస్తాం? అండ్ ద థింగ్ రీ-రెండరింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? అసలు రీ-రెండరింగ్ అంటే ఏంటి? ఇలాంటివన్నీ చూస్తాం. ఓకే. రీ-రెండరింగ్, స్టైల్స్, ఈవెంట్ హ్యాండ్లింగ్, ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంటే బేసిక్స్‌లో అవి కవర్ చేసుకుందాం. ఓకే. అవి కవర్ అయిన తర్వాత ప్రాప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. చిల్డ్రన్ ప్రాప్స్ అంటే ఏంటి? ప్రాప్స్ అంటే ఏంటి? అనేసి డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ వీడియోస్ ఈ వీడియో అయిపోయాక నెక్స్ట్ వీడియో నుంచి మనం కోర్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇవి లేకపోతే మళ్ళీ కోర్ కాన్సెప్ట్స్ అర్థం అవ్వడం చాలా కష్టం. సో బేసిక్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అంతవరకు. ఓకే. లెట్స్ స్టార్ట్. సి ఈరోజైతే మనము రీ-రెండరింగ్ కాన్సెప్ట్ కన్నా ఫస్ట్ కొన్ని క్రోమ్ డెవ్ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే క్రోమ్ డెవ్ టూల్స్ అనేసి ఈ ఈ బ్రౌజర్ టూల్స్‌కి సంబంధించి మీకు తెలియకపోతే మాత్రం కొంచెం కష్టం అన్నమాట. అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ మీకు తెలియాలి. ఇవి తెలియకుండా అయితే స్టార్ట్ చేయకండి. ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళుంటే ఇది కొంచెం స్కిప్ చేసుకోండి. తెలియని వాళ్ళుంటే మాత్రం నేను చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసి ఎవరైనా బేసిక్‌గా స్టార్ట్ చేసేటప్పుడు మీరు దేన్నైనా ఎలిమెంట్‌ని ఇలా హోవర్డ్ చేసుకొని, ఆ ఎలిమెంట్‌ని సెర్చ్ చేసుకొని, ఈ ఎలిమెంట్‌లోకెళ్ళేసి స్టైల్స్ ఇవేవన్నా తెలియాలి అనుకుంటే, ఇక్కడికెళ్తే మీకు స్టైల్స్ కనిపిస్తాయి. ఓకే. ఇక్కడ కనిపిస్తుందనా? దీని మీద క్లిక్ చేస్తే మీకు సోర్సెస్‌లోకెళ్ళేసి ఆ పేజ్‌కి సంబంధించి, ఈ కాంపోనెంట్‌కి సంబంధించిన స్టైల్స్ కానీ, స్క్రిప్ట్ గానీ కనిపిస్తుందనమాట సోర్సెస్‌లో. ఓకే. ఏదైనా స్టైల్స్ కావాలి అన్నప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఐకాన్. ఈ ఐకాన్ మీదకెళ్ళి ఇలా హోవర్ చేసుకోవాలి. ఓకే. మెనీ పీపుల్‌కి తెలియదు. ఇంకా కన్సోల్‌లో ఏంటంటే మనకెక్కడైనా ఎర్రర్ వస్తుంది. ఎక్కడైనా కోడ్ గాని ఎర్రర్ వస్తుందంటే అక్కడ మనము కన్సోల్ పెట్టి అసలు ఏమవుతుంది, ఏంటి అని చెక్ చేసుకుంటామనమాట. అలా చెక్ చేసుకోవడానికి కన్సోల్ యూజ్ చేసుకుంటాం. నేను ఆల్రెడీ సోర్సెస్ చెప్పాను. సోర్సెస్ అంటే ఏంటి? సోర్సెస్‌లో కోడ్ మన కోడ్ ఉంటుందనమాట. ఎయిదర్ జావా స్క్రిప్ట్ ఆర్ సీఎస్ఎస్ మనకున్న కోడ్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఓపెన్ చేసుకుంటే. ఓకే. బ్యాకెండ్ మేనేజర్ డాట్ జేఎస్ ఈ కోడ్ మొత్తం ఈ దీనికి సంబంధించిన కోడ్ మొత్తం ఇక్కడ ఉంటుంది. చెక్ చేసుకోవాలి అనుకుంటే. మీకు ఇంకొకటి తెలియాల్సింది ఏంటంటే లైట్ హౌస్ గురించి కూడా తెలియాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేనిక్కడ డెస్క్‌టాప్ అనేసి, మొబైల్ అనేసి ఉంది గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్ మీద క్లిక్ చేసి అనలైజ్ పేలోడ్ అని ఇచ్చాననుకో, ఏమవుతుంది అంటే ఈ పెర్ఫార్మన్స్ చెక్ జేయడానికనమాట. డెస్క్‌టాప్‌లో స్లో ఉందా? లేకపోతే మొబైల్‌లో స్పీడ్ ఉందా? ఎ బ్యాలెన్స్ అవుతున్నాయా? ఎస్‌ఈఓ ఎలా ఉంది? మన సైట్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? యాక్సెసిబిలిటీ ఎలా ఉంది? ఇవన్నీ చెక్ జేయడానికి మనం ఈ లైట్ హౌస్ యూజ్ చేసుకుంటామనమాట. ఒకవేళ లో క్వాలిటీ ఉంటే అది ఎందుకు లో క్వాలిటీ ఉంది గూడా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా బటన్ గాని, బటన్ వల్ల ఏదైనా మనకి యాక్సెసిబిలిటీ తక్కువుంటే దీని వల్లనే మనకి ఇలా ఉంది అనేసి దీన్ని ఎలా చేంజ్ చేసుకోవాలని గూడా లైట్ హౌస్‌లో చెప్తుందనమాట. ఇలా మీరు లైట్ హౌస్ గురించి కూడా తెలుసుకోవాలి. లైట్ హౌస్ ఈస్ కొన్ని టైమ్స్ మనం లైట్ హౌస్ కూడా చూస్తాం. చెక్ చేస్తామనమాట. ఆ రిపోర్ట్ ఎలా ఉంది? ఏంటి? అనేసి ఒక పేజ్‌కి సంబంధించి. సో, అందులో గాని ఎస్‌ఈఓ 90-100% ఉండి యాక్సెసిబిలిటీ బావుంటే మాత్రం మన పేజ్ బావుంది. రియల్ టైమ్ ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా గూడా మీకు లైట్ హౌస్ అనేది కనిపిస్తుంది. ఇది ఓపెన్ అయిపోయే లోపల మనం ఏం చేద్దామంటే రియాక్ట్ డెవ్ టూల్స్ అనేసి ఉంటాయింకా. వీటి గురించి మనము కొంచెం లోపలికెళ్ళాక, ఇంకా కొంచెం డిస్కస్ చేశాక వీటి గురించి తెలుసుకుందాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు రియాక్ట్ డెవ్ టూల్స్ అని ఓపెన్ చేయండి. రియాక్ట్ డెవ్ టూల్స్ అని ఓపెన్ చేశాక ఇక్కడికెళ్ళేసేసి ఈ ఎక్స్‌టెన్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర ఈ ఎక్స్‌టెన్షన్ ఉంది. ఈ ఎక్స్‌టెన్షన్ ఉంది కాబట్టి నేనిప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేనిక్కడ లైట్ హౌస్ తర్వాత ఇక్కడ చిన్న యారో కనిపిస్తుంది గదా! ఈ యారో మీద క్లిక్ చేస్తే నాకేంటి అంటే తెలుస్తుంది అన్నమాట. ఉందా కాంపోనెంట్స్ అని కనిపిస్తుంది. ఆ కాంపోనెంట్స్ అని కనిపించినప్పుడు మనకి అది వీడియో 1 మినిట్. అది ఉంది. అది కాంపోనెంట్స్ అని కనిపించినప్పుడు మనకు ఆ రియాక్ట్ డెవ్ టూల్స్ అనేసి ఉన్నాయని తెలుస్తుందన్నమాట. ఈ రియాక్ట్ డెవ్ టూల్సే కాదు. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మనము వెళ్తూ పోను పోను తెలుసుకుందాం. అసలు కాంపోనెంట్స్‌ని ఎలా చూస్తారు? ఎలా మోడిఫై చేయాలి?
స్టేట్ ఎలా జరుగుతుంది, అసలు ప్రాప్స్ ఎలా పాస్ చేస్తున్నాం, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి రెడెక్స్. రెడెక్స్ కూడా రెడెక్స్ డెవ్ అనేసి ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈ రెడెక్స్ డెవ్ ఎక్స్టెన్షన్ కూడా మీరు క్రోమ్లో యాడ్ చేసుకోండి. క్రోమ్ ఆర్ ఎడ్జ్, సఫారీ ఏదైనా సరే. ఓకే. ఇవి రెండు ఎందుకంటే మనం రియాక్ట్ అయిపోయాక రెడెక్స్ స్టార్ట్ చేస్తాం ఫర్ స్టేట్ మేనేజ్మెంట్. ఓకే. ఇది స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరు ఈ రియాక్ట్ డెవ్ లో రెడెక్స్ కూడా నేర్చుకుంటారు కాబట్టి దీన్ని కూడా ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోండి. ఐ మీన్ క్రోమ్లోకి యాడ్ చేసుకోండి. జస్ట్ నేను యాడ్ చేసి నా దాంట్లో లేదు. ఓకే. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నప్పుడు ఈ ఎక్స్టెన్షన్ రియాక్ట్ ఎక్స్టెన్షన్ రెండు ఉండాలి. ఓకే. సి కొంచెం నెక్స్ట్లో 1 మినిట్. మన దాంట్లోకి యాడ్ అయిపోయింది క్రోమ్లోకి. 1 మినిట్. లైట్ హౌస్ అనేది రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఇలా మనము బ్రౌజర్ డెవ్ టూల్స్ అంటారు వీటిని. క్రోమ్ని ఎలా ఇన్స్పెక్ట్ చేయాలి, ఏంటి ఎలిమెంట్స్ని అనేసి తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు పర్ఫార్మెన్స్, యాక్సెసిబిలిటీ. పర్ఫార్మెన్స్ అనేది 41% వెరీ లో. దెర్ వర్ ఇష్యూస్ ఎఫెక్టింగ్ దిస్ రన్ ఆఫ్ లైట్ హౌస్. సి ఎంత ఎఫెక్ట్ అయింది, లోడింగ్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది అనేసి మనకు తెలుస్తుంది అనమాట. అంతేకాదు ఎంత స్పీడ్లో ఉంది అంటే మొబైల్లో ఎంత స్పీడ్ ఉంది, డెస్క్టాప్లో ఎంత స్పీడ్ ఉంది, అసలు దేని వల్ల మనకి ప్రాబ్లం వచ్చింది, లార్జెస్ట్ కంటెంట్ ఏదో పెయింట్ ఎలిమెంట్ అనేసి ఇలా డిఫరెంట్‌గా చెప్తుందనమాట. రెండర్ బ్లాకింగ్ రిసోర్సెస్ అనేసి, రెడ్యూస్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ టైమ్ రెడ్యూస్ చేయమని, రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ థర్డ్ పార్టీ కోడ్. థర్డ్ పార్టీ కోడ్ ఎక్కువ యూజ్ చేయొద్దు అనేసి ఇలా చెప్తుంది పేజ్. ఇలా మనకి ఎక్కడైనా ఎర్రర్స్ ఉంటే వాటి గురించి అసలు ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, ఎలా మినిమైజ్ చేసుకోవాలి, లోడ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తుందనమాట. చిన్న ఇమేజ్ గురించి కూడా మెన్షన్ చేస్తుంది. దీన్నే మనం లైట్ హౌస్ అంటాం. ఓకే. దీని గురించి అందరికీ తెలియాలి ఖచ్చితంగా. ఇంకా నేనేం చెప్తానంటే 1 మినిట్. ఇక్కడికెళ్తే ఇక్కడ నాకు కాంపోనెంట్స్ అని కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఇప్పుడు కాంపోనెంట్స్ అని కనిపిస్తుంది కదా! ఈ కాంపోనెంట్సే మన రియాక్ట్. ఇవి అన్నీ మనము వెళ్ళంగా నేర్చుకుందాం. ఇప్పుడు మనకు అవసరం లేదు. ఓకే. ఇవి నేర్చుకున్న తర్వాత ఇవి కొంచెం దూరం వెళ్ళాక నేనే చెప్తా. ఓకే. ఇప్పుడే నేర్చుకుంటే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. భయపడతారు గూడా. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ బ్రౌజర్ డెవ్ టూల్స్. ఓకే. ఒక్కసారి వీటిని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇఫ్ యూఐ డెవలపర్ కావాలన్నా, ఒక ఫ్రంట్ ఎండ్ కావాలన్నా, ఒక బ్యాక్ ఎండ్‌కైనా సరే ఇవి యూజ్ అవుతాయి. ఓకే. ఇవి ప్రాక్టీస్ చేయండి. అండ్ రెడెక్స్ అండ్ రియాక్ట్ డెవ్ టూల్స్ కూడా క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. దిస్ ఈజ్ అబౌట్ బ్రౌజర్ డెవ్ టూల్స్. ఓకే. ఇంకొకటేంటంటే రియాక్ట్ రీరెండరింగ్ అంటే ఏంటి? ఇది ఇంటర్వ్యూ క్వెషన్ అన్నమాట. సీ ఇప్పుడు మనము పేజ్ ఓపెన్ చేస్తాము. పేజ్‌లో ఏదైనా ఫస్ట్ కాంపోనెంట్‌ని యూఐ అనేది స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తాం గదా! అప్పుడేమవుతుంది పేజ్ లోడ్ అవుతుంది. అవును. పేజ్ లోడ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రాప్స్, స్టేట్స్ పక్కన పెడితే అవి ఇంకా మనం వెళ్ళలేదు కాబట్టి, ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తామో, ఎప్పుడైతే అప్డేట్ చేస్తామో అప్పుడే లోడ్ అవుతుంది. అంటే జస్ట్ దానికి సంబంధించింది మాత్రమే లోడ్ అవుతుంది. మొత్తం లోడ్ అవ్వదు. డామ్ అంతా లోడ్ అవ్వదు. అందుకని దాన్ని మనము రీరెండరింగ్ అంటామనమాట. సో, ఈ రీరెండరింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? అసలెలా అనేసి మనం తెలుసుకుందాం. ఓకే. సీ ఇప్పుడు మనము ఒక రియాక్ట్‌లో రియాక్ట్ గాకుండా మామూలుగా డేటా చేంజ్ అవుతూ ఉండేది. ఏంటి చెప్పండి? ఎవ్రీ సెకండ్ డేటా ఏదో ఒకటి చేంజ్ అవుతూనే ఉండాలి. అంటే చేంజ్ అవుతూనే ఉండేది మనకేంటి చెప్పండి? టైమ్ కదా! సో, సెకండ్‌కి డేటా అనేది చేంజ్ అవుతుంది. అవునా? మనం ఒకసారి ఈ కోడ్ అయితే రాద్దాం. డేటాని ఒక్కసారి టైమ్ డేటానే తీసుకుందాం. డిఫ్ క్లాస్ నేను ఆల్రెడీ చెప్పా. మనం క్లాస్ నేమ్ అని తీసుకుంటాం. కంటైనర్ h1 లో వాట్ ఈస్ ద టైమ్. ఓకే. ఇలా మనం ఒక యాప్ కాంపోనెంట్‌లో మనం టైమ్ గురించి రాసుకున్నాం. ఓకే. ఇప్పుడు మనకు ఆల్రెడీ కొన్ని ఇన్‌బిల్ట్ ఉన్నాయి గదా! సెట్ ఇంటర్వెల్స్, సెట్ టైమ్ అవుట్స్ అనేసి, న్యూ డేట్ అనేసి, డేట్ మెథడ్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మనం అవే యూజ్ చేసుకుందాం. ఇప్పుడు డేట్‌లో మనకేం గావాలి? లోకల్ టైమ్ స్ట్రింగే గదా! మనకు కావాల్సింది. ఈ లోకల్ టైమ్ స్ట్రింగ్ తీసుకుందాం. సి రెండరింగ్ అనేది రీరెండరింగ్ అనేది మనకి
టైం అంటే సెకండ్స్‌కి టైం చేంజ్ అవుతూ ఉంటుంది గదా! ఆ టైంలో మన రియాక్ట్‌లో రీరెండరింగ్ ఎలా జరుగుతుందో ఇప్పుడు నేను చూపిస్తా. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం గదా! ఇప్పుడు index.jsలోకెళ్ళేసి మామూలుగా ఈ రెండరింగ్స్ అనేసి మనం ఎలా చేస్తామంటే యాక్చువల్‌గా అయితే వి విల్ యూజ్ స్టేట్ యూజ్ చేసుకుంటాం. స్టేట్స్ యూజ్ చేసుకుంటామనమాట. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్టేట్స్ యూజ్ చేసుకోవట్లేదు. సెట్ ఇంటర్వెల్ అంటే ఫోర్స్‌గా రీరెండరింగ్ చేస్తున్నాం. అదన్ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో అప్పుడు మామూలుగా రీరెండరింగ్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే సపోజ్ ప్రాప్స్ కానీ ఏదైనా చేంజ్ అయితే ప్రాప్స్, స్టేట్స్ ఏదైనా చేంజ్ అయితే సపోజ్ ఏదైనా డేటా అప్డేట్ అయితేనే మనకు యాక్చువల్‌గా రీరెండరింగ్ అవుతుందనమాట. లేకపోతే రీరెండరింగ్ అవ్వదు. సి ఒక 1000 సెకండ్స్ ఇద్దాం. ఇది మీరిప్పుడు తెలుసుకోకపోయినా పర్లేదు, అర్థం కాకపోయినా పర్లేదు. మీకు రీరెండరింగ్ కాన్సెప్ట్ ఏంటి అని చూపించడానికి మాత్రమే. ఇది అర్థం కాకపోయినా నో ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు నేను ఏం చేశాను? రెండరింగ్ చేయడానికి టైమ్ ఇంటర్వెల్స్ తీసుకున్నాను. అవునా? హలో వాట్ ఈస్ ద టైమ్ అనేది కదా! 1 మినిట్. యాప్ కాంపోనెంట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఓకే. ఇప్పుడు చూడండి. అదంతకదే రీరెండర్ అవుతుంది. అవునా? ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి. టైం చేంజ్ అవుతుంది. కానీ ఇది యాక్చువల్లీ ఇది గుడ్ పెర్ఫార్మన్స్ అన్నమాట. గుడ్ పెర్ఫార్మన్స్ కాదన్నమాట. యాక్చువల్‌గా మనం ఇలా యూజ్ చేయకూడదు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎంటైర్ యాప్ కాంపోనెంట్‌ని రీరెండరింగ్ చేస్తున్నాం. ఎంటైర్ యాప్ కాంపోనెంట్ వితౌట్ ఎనీ నెసెసరీ చేంజెస్ అయితే మనం రీరెండరింగ్ చేయకూడదు. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం రీరెండరింగ్ అవ్వట్లేదు. ఇప్పుడు డామ్ అంతా చేంజ్ అవుతుందా? మొత్తం పేజ్ అంతా లోడ్ అవుతుందా? లేదు కదా! ఓన్లీ ఇక్కడ మీరు చూసారా? ఓన్లీ ఇది మాత్రమే చేంజ్ అవుతుంది. ఏమైనా చేంజ్ అవుతుందా? ఇక్కడ మీకు హైలైట్ గూడా అవుతుంది చూడండి. ఓన్లీ ఇది మాత్రమే అప్‌డేట్ అవుతుంది. ఎందుకు ఇలా ఇది మాత్రమే అప్‌డేట్ అవుతుంది అంటే, బికాజ్ ఇక్కడ మనకి రియాక్ట్‌లో వర్చువల్ డామ్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ వర్చువల్ డామ్ వల్ల ముందు ఏం చేస్తుందంటే, వర్చువల్ డామ్ ఏమైనా చేంజెస్ ఉంటే, ఆ చేంజెస్ డిఫింగ్ అండ్ రీకన్సిలేషన్ అల్గోరిథం లాగా కంపేర్ చేసుకొని, తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే, ఆ చేంజెస్‌ని ఏం చేస్తుందంటే, వర్చువల్ డామ్ కంపేర్ చేసి డామ్‌కిస్తుంది. ఆ డామ్ తర్వాత వర్చువల్ డామ్ అప్పుడు లేటెస్ట్ చేంజెస్‌ని మాత్రమే అప్‌డేట్ చేస్తుంది తప్ప, రియల్ చేంజెస్‌ని అంటే మొత్తం పేజ్‌నంతా రీలోడ్ చేయదు. ఒక్క చేంజెస్ కోసం. సో, దిస్ ఈస్ ద కాల్డ్ రీరెండరింగ్. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. బికాజ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే index.jsలో మొత్తం యాప్ కాంపోనెంట్‌నే రూట్ కాంపోనెంట్ ఈస్ ఎ యాప్ కాంపోనెంట్ కదా! మొత్తం ఈ యాప్ కాంపోనెంట్‌ని మనం ఏం చేస్తున్నామంటే రీరెండరింగ్ చేస్తున్నాం. యాక్చువల్లీ దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు అస్. ఓకే. ఇది ఇంకా మీరు తెలుసుకోండి. దిస్ ఈస్ కాల్డ్ రీరెండరింగ్. ఓకే. నెక్స్ట్ మనం వచ్చేసి ఇన్‌లైన్ స్టైల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ స్టైల్స్? ఆల్ దోస్ థింగ్స్. నేను తీసేసాను దాన్ని. యాక్చువల్లీ దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ బట్ ఐ వాంట్ టు షో యూ అబౌట్ రెండరింగ్. ఓకే. ఇప్పుడు మనము ఇన్‌లైన్ స్టైల్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాంపోనెంట్ ఉంది కదా! మనకు ఆల్రెడీ ఇక్కడ. ఈ కాంపోనెంట్ తీసుకున్నాం కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెచ్2కి కలర్ కావాలి. ఓకే. హెచ్2కి మనం ఇన్‌లైన్ స్టైల్స్ ఇవ్వాలి. ఆర్ ఎక్స్‌టర్నల్ స్టైల్స్ ఇవ్వాలి. ఏ ఏమేం స్టైల్స్ ఉన్నాయి అసలు యాక్చువల్లీ డిస్కస్ చేసుకుందాం ఫస్ట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము నార్మల్‌గానే ఎక్స్‌టర్నల్ స్టైల్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా! సేమ్ అలానే ఇంపోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌లైన్ స్టైల్స్. దీనికి కూడా ఇన్‌లైన్ స్టైల్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ మాడ్యూల్ డాట్ సీఎస్ఎస్ ఉన్నాయి. ఓకే. ఈ మాడ్యూల్ డాట్ సీఎస్ఎస్ గురించి చెప్తా. ఆ పైనున్నవి మీకు తెలుసు కాబట్టి మాడ్యూల్ డాట్ సీఎస్ఎస్ అంటే సీఎస్ఎస్‌లో మనము డిఫరెంట్ క్లాసెస్ యూజ్ చేస్తాం. ప్లెయిన్ సీఎస్ఎస్ యూజ్ చేసినప్పుడు. అవునా? ఈ డిఫరెంట్ క్లాసెస్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయి. క్లాస్ కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి కదా! సో, అలాంటి కాన్‌ఫ్లిక్ట్స్ రాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బటన్ డాట్ జేఎస్ అనే ఫైల్ ఒకటి క్రియేట్ చేశాననుకో, సేమ్ బటన్ డాట్ మాడ్యూల్ డాట్ సీఎస్ఎస్ అని ఒకటి క్రియేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే
సిఎస్ఎస్‌లో ఆ క్లాస్‌లెస్ అంటే డూప్లికేట్ క్లాసెస్ అనేవి ఉండవు. డూప్లికేట్ క్లాసెస్ ఉండకుండా ఆ బటన్‌కి సంబంధించిన క్లాసెస్ తీసుకుంటుంది. ప్లస్ కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి జరగవనమాట. కానీ ఇవేమి ఎక్కువ యూజ్ చేయము మాడ్యూల్ డాట్ సీఎస్ఎస్. మాక్సిమం మనం యూజ్ చేసేది బూట్ స్ట్రాప్, టెయిల్ విండ్ ఇవే యూజ్ చేసుకుంటాం. అండ్ ప్లెయిన్ సీఎస్ఎస్ వచ్చేసి ఇది యూజ్ చేసుకుంటాం. ఓకే. ఇలా మనము ఇన్ని టైప్స్‌లో మనం సీఎస్ఎస్‌ని యూజ్ చేసుకుంటాం. మరి ఈ సీఎస్ఎస్ ఎలా రాస్తామంటే ఈ రియాక్ట్‌లో త్రూ ఆబ్జెక్ట్స్ రూపంలో రాస్తాం అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్. ఓకే. బికాస్ మనం జేఎస్ఎక్స్ కోడ్ రాస్తున్నాం కాబట్టి. సో స్టైల్స్ కదా. ఇప్పుడు మనము ఈ స్టైల్స్‌లో ఫస్ట్ ఈ ఇన్‌లైన్ స్టైల్స్ అవన్నీ ఒకసారి చూసేద్దాం. ఓకే. ఫస్ట్ ఇన్‌లైన్ స్టైల్స్ అంటే ఫస్ట్ ఏంటి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది జేఎస్ఎక్స్‌లో జేఎస్ఎక్స్‌లో మనం జావాస్క్రిప్ట్ ఎలా రాస్తాం? ఎక్స్‌ప్రెషన్స్‌లో రాస్తాం. మరి ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం? ఆబ్జెక్ట్స్ కూడా మనం కర్లీ బ్రేసెస్ యూజ్ చేసే క్రియేట్ చేస్తాం గదా! సో, మన ఇన్‌లైన్ స్టైల్స్ రాసేటప్పుడు కూడా మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జావాస్క్రిప్ట్‌లో మనం ఎక్స్‌ప్రెషన్స్ రాసేది ఇలా కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం. సేమ్ లైక్ థట్ ఇలానే మనం ఇంకొకటేంటి ఈ కర్లీ బ్రేసెస్‌తోనే మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేస్తాం. అవునా? ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఇన్‌లైన్ స్టైల్స్ రాసేటప్పుడు జావాస్క్రిప్ట్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్‌ని గూడా సేమ్ రాస్తాం గాబట్టి, కర్లీ బ్రేసెస్‌లోనే రాస్తాం గాబట్టి, మనము ఈ స్టైల్స్ గూడా ఏం చేస్తున్నామంటే రిటర్నింగ్ ఇన్‌సైడ్ ద 2 సెట్స్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ అన్నమాట. ఓకే. ఇలా మనము 2 సెట్స్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి స్టైల్స్ క్రియేట్ చేసుకుంటాం. విల్ క్రియేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ స్టైల్ ఇవ్వాలి. హెచ్2కి స్టైల్ ఇవ్వాలి. మరి ఈ హెచ్2కి స్టైల్ ఇచ్చేద్దాం. హెచ్2 స్టైల్ సి. ఆటోమేటిక్‌గా అదంతకు అదే తీసేసుకుంటుంది ఎక్స్‌ప్రెషన్‌లో. కలర్ సమ్ రెడ్. ఓకే. ఇలా మనం ఇన్‌లైన్ స్టైల్స్ తీసుకుంటాం. ఇన్‌లైన్ స్టైల్స్ కాకుండా నీకు ఒక బటన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ ఉంది. ఈ బటన్‌కి నువ్వు ఒక క్లాస్ ఇచ్చావు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒక క్లాస్ నేమ్ ఇలా పారామీటర్స్ తీసేసుకుంటుంది. క్లాస్ నేమ్ ఇచ్చేసి నేనేం చేశానంటే హలో అని ఇచ్చాను. ఇప్పుడు ఈ హలోకి నేను స్టైల్స్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఆల్రెడీ స్టైల్స్ ఫోల్డర్ అనేసి ఒకటి క్రియేట్ చేసుకున్నాను కదా! ఇక్కడికెళ్ళేసి నేను hello డాట్ సీఎస్ఎస్ అని ఇస్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడికెళ్ళేసి నేనేం చేస్తానంటే డాట్ హలో కలర్ సమ్ ప్యాడింగ్ ఇద్దాం. సమ్ ప్యాడింగ్ 2px మార్జిన్ 2px and button background color yellow. ఓకే. yellow ఇలా ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన సెకండ్ కాంపోనెంట్‌లో దీన్ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనము ఎక్స్‌టర్నల్ స్టైల్స్ రాస్తాం. యాక్చువల్‌గా మాక్సిమం మనం ఇలానే రాస్తాం. ఐ మీన్ అవి యూజ్ చేసుకుంటాం. బూట్ స్ట్రాప్ ఇవి ఉన్నాయి గదా! వాటిని యూజ్ చేసుకుంటాం. ఈ ఎక్స్ ఇప్పుడు మన స్టైల్సే గదా! స్టైల్స్ ఫోల్డర్‌లోకెళ్ళిపోయి ఇప్పుడు మన హలో డాట్ సీఎస్ఎస్ ఇలా ఇచ్చేస్తాం. అంతే. ఇలా మనము స్టైల్స్‌ని ఎక్స్‌టర్నల్‌గా ఇంపోర్ట్ చేసుకుంటామనమాట. ఇవి కాకుండా మనకి ఇంకా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి అంటే స్టైల్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది చూపిస్తాను. వెయిట్. షో. ఇంకొకటి మీరు హార్డ్ రీలోడ్ చేయాలి అనుకుంటే ఇక్కడికెళ్ళేసి ఎప్పుడైనా మీకు చేసినవి కనిపించట్లేదు అనుకుంటే ఇక్కడికొచ్చేసి ఎంప్టీ క్యాచీ అని రీలోడ్ చేయండి. యాక్చువల్‌గా మనకెందుకు కనిపించట్లేదంటే మనం ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసాం గానీ ఇంపోర్ట్ చేసుకోలేదు యాప్ డాట్ జేఎస్‌లో. ఇక్కడికెళ్ళేసి సెకండ్ కాంపోనెంట్‌ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటేనే కదా కనిపించేది. సో, ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడికెళ్ళేస్తే కనిపిస్తుందా మన బటన్? హ్మ్. బటన్ చాలా చిన్నగా కనిపిస్తుంది గదా! బికాస్ వేర్ ఈస్ అవర్ hello డాట్ సీఎస్ఎస్ గివ్ ఓకే. ఇలా మనము బటన్స్ కానీ, లేకపోతే ఏదైనా టెక్స్ట్ కలర్ గాని చేంజ్ చేసుకోవాలంటే ఇలా యూజ్ చేసుకుంటాం. కానీ రియల్ టైమ్‌లో మనం ఇన్‌లైన్ స్టైల్స్ యూజ్ చేయం. మాక్సిమం ఎక్స్‌టర్నల్ స్టైల్స్ లేకపోతే కొన్ని ఎన్‌పీఎమ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడికొచ్చేసి మీరు ఎన్‌పీఎం రియాక్ట్ బూట్‌స్ట్రాప్ అని కొట్టండి. రియాక్ట్ బూట్‌స్ట్రాప్ అని కొడితే
మనకి రియాక్ట్ బూట్‌స్ట్రాప్ అనేసి 223 వెర్షన్స్‌లో ఉన్నాయి. ఇక్కడికెళ్ళేసి ఎన్‌పీఎం ఐ రియాక్ట్ బూట్‌స్ట్రాప్ అనేసి ఉంది కదా! దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడికెళ్ళి ఇంపోర్ట్ చేసుకుందాం. కాపీ పేస్ట్ npm i రియాక్ట్ బూట్‌స్ట్రాప్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి నేను ఇక్కడ బూట్‌స్ట్రాప్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. రియాక్ట్ బూట్‌స్ట్రాప్‌లో ఉన్నదే బూట్‌స్ట్రాప్‌లో కూడా ఉంటాయి. కాకపోతే రియాక్ట్ వాళ్ళవన్నమాట. ఇప్పుడు ఇక్కడికెళ్ళేసి మీరు రియాక్ట్ బూట్‌స్ట్రాప్ అని డాక్ ఓపెన్ చేయండి. దిస్ ఈజ్ అవర్ రియాక్ట్ బూట్‌స్ట్రాప్. ఏ కాంపోనెంట్స్ కావాలన్నా ఇక్కడికెళ్ళేసి మీరు కాంపోనెంట్స్ కావాలి అనుకోండి. సపోజ్ అలర్ట్స్ కావాలా, లేకపోతే బ్యాడ్జెస్ కావాలా, బ్రెడ్ క్రమ్స్ కావాలా, బటన్ గ్రూప్స్ కావాలా, ఏం కావాలి, ఫార్మ్స్ కావాలా, లేఅవుట్స్ కావాలా, గ్రిడ్, స్టాక్స్ అన్నీ మనకి ఈ కాంపోనెంట్స్‌లో దొరుకుతాయన్నమాట. ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడే నువ్వు కాపీ పేస్ట్ చేసి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇవి కాకుండా npm మనకు బూట్‌స్ట్రాప్ ఉంటుంది కదా! యాక్చువల్‌గా మనం బూట్‌స్ట్రాప్ ఎలా యూజ్ చేసుకుంటామంటే npm bootstrap 5 ఎనీథింగ్ bootstrap 5 ఇక్కడికెళ్ళేసి npm bootstrap ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి రియాక్ట్ బూట్‌స్ట్రాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు అంటే బూట్‌స్ట్రాప్ కూడా ఉండాలి. ఎందుకంటే వితౌట్ బూట్‌స్ట్రాప్ రియాక్ట్ బూట్‌స్ట్రాప్ అనేది వర్క్ అవ్వదు. ఎందుకంటే బూట్‌స్ట్రాప్‌లో ఉన్న క్లాస్ నేమ్సే మనకి ఆల్మోస్ట్ రియాక్ట్ బూట్‌స్ట్రాప్‌లో కూడా ఉంటాయి. ఇప్పుడు మనం 2 డౌన్‌లోడ్ చేసుకున్నాం. ఈ డిపెండెన్సీస్ ఉన్నాయా లేవా అనేసి ఒకసారి package.jsonలోకెళ్ళేసి చెక్ చేసుకోండి. రియాక్ట్ బూట్‌స్ట్రాప్ అండ్ బూట్‌స్ట్రాప్ 2 ఉన్నాయి కదా! అండ్ ద వెర్షన్ ఈస్ రియాక్ట్ 19. మన యాప్ నేమ్ వచ్చేసి మై యాప్. ఉన్నాయి కదా డిపెండెన్సీస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని మనకెక్కడ కావాలనుకుంటే అక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రియాక్ట్ బూట్‌స్ట్రాప్‌లో ఇప్పుడు సపోజ్ బూట్‌స్ట్రాప్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బూట్‌స్ట్రాప్ 5 తీసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా బటన్ కావాలి. ఇక్కడ కాంపోనెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ కాంపోనెంట్స్‌లోకి వెళ్ళిపోయి సపోజ్ మనకి ఈ అలర్టే కావాలి అనుకోండి. ఈ అలర్ట్ ఆప్షన్ దగ్గరికెళ్ళి సపోజ్ నాకు జస్ట్ ఈ బటన్సే కావాలి అనుకోండి. ఇక్కడికెళ్ళేసి నేను జస్ట్ ఏం చేస్తానంటే దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ చేసేసి ఇప్పుడు మన కాంపోనెంట్స్ ఉన్నాయి కదా! మన ఫస్ట్ కాంపోనెంట్ అండ్ సెకండ్ కాంపోనెంట్ ఓకే. మనం ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుందాం. ఫర్ స్టైల్స్ కాంపోనెంట్ అనేసి com.js ఓకే. RFCE అనిస్తే మన కాంపోనెంట్ వచ్చేస్తుంది. అదంతకదే ఓకే. కానీ మనకి ఇలా వద్దు నాకు. అందుకని నేను కాన్స్ట్ స్టైల్ కాంపోనెంట్ అని ఇస్తున్నాను. రిటర్న్ అండ్ ఎక్స్పోర్ట్ ఓకే. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఇకపోతే అది ఫంక్షన్ లాగా తీసుకుంటుంది. ఓకే. ఖచ్చితంగా మనం ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బూట్‌స్ట్రాప్‌లో ఉన్నదే యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఇది పెట్టాను. ఓకే. ఇప్పుడు ఇది కాపీ పేస్ట్ చేశాను కదా అనేసి మనకు వెంటనే వర్క్ అవ్వదు. మనం ఏం చేయాలి అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. దేన్ని bootstrap.cssని ఇంపోర్ట్ చేసుకోవాలి. మరి రియల్ టైమ్‌లో మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం? ఫోల్డర్స్ క్రియేట్ చేస్తామా? లేకపోతే ఏంటి అంటే ఆల్రెడీ మన దగ్గర నోడ్ మాడ్యూల్స్ ఉన్నాయి. సారీ. ఇక్కడికే 2 ఫోల్డర్స్ బ్యాక్ వెళ్దాం. నోడ్ మాడ్యూల్స్ దగ్గరికి వెళ్తే నోడ్ మాడ్యూల్స్‌లో మనం కిందికొస్తే బూట్‌స్ట్రాప్ అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బూట్‌స్ట్రాప్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేసుకుంటే బూట్‌స్ట్రాప్ అని నోడ్ మాడ్యూల్స్‌లోకి ఒకసారి వెళ్దాం. మీకు ఈజీ అర్థమవుతుంది. ఇవన్నీ రియల్ టైమ్‌లో వర్క్ చేసేటివి. మీరు ఇవన్నీ మిస్ చేసుకోవద్దు. బూట్‌స్ట్రాప్ అని ఉంది కదా! ఇక్కడ బూట్‌స్ట్రాప్‌లోకి వెళ్ళేసి డిస్ట్ అని ఉంది కదా! ఇక్కడ CSS అని ఉంది కదా! ఈ CSSలో మనకు అన్నీ అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి అంటే
bootstrap.min.css అవునా, దీన్ని మనము DIST ఇందులోనే కదా ఉండేది, దీంట్లోకి వెళ్ళేసి CSS లో ఉంది, CSS లోకి వెళ్తే bootstrap.min.css ఇదే కదా, ఇంతే కదా, అంతే సింపుల్ గా ఇలా మనము ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఇలా ఇంపోర్ట్ చేసుకొని మన రియాక్ట్ కాంపోనెంట్లోకి వెళ్ళేసి, ఇక్కడ నేను యాప్ కాంపోనెంట్లో ఇది యూజ్ చేయలేదు, సో మీరు మర్చిపోవద్దు, నేను మర్చిపోతూ ఉంటా. ఇక్కడ app.jsలోకి వెళ్ళిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెకండ్ పెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడ మన కాంపోనెంట్ నేమ్ ఏంటి, స్టైల్. ఓకే, ఇలా మనం స్టైల్ కాంపోనెంట్ ఇచ్చేసాం. ఇప్పుడు చూడండి, ఐ విల్ రీలోడ్ దిస్ వన్. ఓకే, మనం ఇందాక సైట్ని స్టాప్ చేసేసాం కదా, లోకల్ హోస్ట్ సర్వర్ వర్క్ అవ్వకుండా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే npm స్టార్ట్, డెవలప్మెంట్ సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఇలా మనము స్టైల్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నా స్టైల్స్ వరకు. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఏంటి అంటే ప్రాప్స్ అన్నమాట. ప్రాప్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇఫ్ యూ డోంట్ నో, ఇంకా లోడ్ అవుతుంది పేజ్, చూస్తే లోడింగ్, వెయిట్, వచ్చిందా, ప్రైమరీ సెకండరీ, ఇలా మనము రియల్ టైంలో ఇలానే ఇలా ఇంపోర్ట్ చేసుకుంటాం యాక్చువల్గా. ఓకే, ఇంకా రౌటింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు మనం యాక్చువల్గా ఇలా ప్రాప్స్ ఇవన్నీ కాంపోనెంట్స్ ఇలా పెట్టాం, రౌటింగ్స్లో పెట్టేసుకుంటాం. ఓకే, ఇలా ఇప్పుడైతే మీరు నేర్చుకోండి చాలు. ఓకే, ఇంతవరకు తెలిస్తే చాలు, బేసిక్ నాలెడ్జ్ ఇప్పుడు తెలిస్తే చాలు మీకు. తర్వాత కోర్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళాక మీకే రియాక్ట్ వచ్చేస్తుంది ఫుల్గా. ఓకే, ఇలా మనము స్టైల్స్ని తెలుసుకుంటాం. ఇంకా ఇవేనా అక్క స్టైల్స్ అంటే కాదు, ఇంకా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ npm carousel అని కొడితే npm వచ్చింది, రియాక్ట్ రెస్పాన్సివ్ carousel. ఇంపోర్ట్ చేసుకొని carousel నువ్వు యూజ్ చేసుకోవాలి అనుకుంటే npm ఇలా మీకు కావాల్సినవన్నీ UI కాంపోనెంట్స్ అన్ని npm అని పెడితే చాలు, దానికి సంబంధించిన రియాక్ట్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఓకే, దాన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి అంతే, ఇంపోర్ట్ చేసుకోవాలి అంతే. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ సిఎస్ఎస్. ఇప్పుడు సిఎస్ఎస్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం ఏంటంటే ప్రాప్స్ డిస్కస్ చేసుకుందాం. ప్రాప్స్ కోసం నేను props.js అనేసి ఒకటి క్రియేట్ చేసుకుంటున్నా. సరే, మరి ఇప్పుడు స్టైల్స్ అయితే తెలుసుకున్నాం, కానీ ప్రాప్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లేమాన్ టర్మ్స్లో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్టల్లో ఉన్నారు, మీ పేరెంట్ వచ్చేసి ఇంట్లో ఉన్నారు, మీ మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, త్రూ ఫోన్ జరుగుతుంది కదా, త్రూ ఫోన్ జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, సేమ్ మన కాంపోనెంట్. ఇప్పుడు మనము ఏం చెప్తున్నాం, కాంపోనెంట్స్ ని రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం, అంతేనా. కాంపోనెంట్స్ ని రీయూజ్ చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ మళ్ళీ ఎలా జరుగుతుంది, వాళ్ళకి మధ్య, ఒక కాంపోనెంట్ కి ఇంకొక కాంపోనెంట్ కి మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అంటే త్రూ ప్రాప్స్. ఇక్కడ ప్రాప్స్ అంటే ఏదో కాదు, ఇట్స్ ఎ ప్రాపర్టీస్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HTML లో మనకి href అనేది ఒక అట్రిబ్యూట్, అవునా. సేమ్ లైక్ ఇప్పుడు జావా స్క్రిప్ట్ లో మనం ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తాం, అవునా. ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తాం, పారామీటర్స్ పాస్ చేస్తాం, ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం, అవునా. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఎందుకు పాస్ చేస్తాం, జావా స్క్రిప్ట్ లో కానీ సి షార్ప్ లో కానీ దేంట్లో సిలో కానీ ఏదైనా సరే ఎందుకు పాస్ చేస్తామంటే త్రూ ఫర్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఫంక్షన్ అడిషన్ ఫంక్షన్ జరగాలి అన్నా కూడా, అడిషన్ ఒక ఫంక్షన్ లో రాసినా కూడా దానికి a=1 a=2 అనేసి 2 పారామీటర్స్ పాస్ చేస్తాం, a అండ్ b అనేసి 2 పారామీటర్స్ పాస్ చేస్తాం. ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేస్తాం, యాడ్ 1 2, అవునా, ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం. ఈ ఆర్గ్యుమెంట్స్ ఏం జరుగుతాయి, పారామీటర్స్ దగ్గరికి వెళ్ళేసి కాల్ చేసుకుంటాయి, అవునా. సేమ్ అదే ఫంక్షనాలిటీనే దాన్నే మనం ఇక్కడ ప్రాప్స్ అంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే కమ్యూనికేషన్ జరగడానికి, కాంపోనెంట్ కి మధ్య కమ్యూనికేషన్ జరగడానికి మనం ఏం యూజ్ చేసుకుంటామంటే ప్రాప్స్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ప్రాప్స్ గురించి చెప్పేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ప్రాప్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే నువ్వు ప్రాప్స్ ప్రాక్టీస్ చేస్తావో వెళ్ళంగా
నేను యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ చెప్పేటప్పుడు అరేస్ కానీ ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు అప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే. మేబీ ప్రాప్స్‌తోనే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు కొంచెం ఈజీ అవ్వచ్చు. ఓకే. స్టేట్ అనేసి ఉంటది. అది హూక్స్‌లో ఉన్నప్పుడు చెప్తా నేను. ఇప్పుడైతే మనము ప్రాప్స్ అయితే మీకు మీనింగ్‌ఫుల్ థింగ్ అర్థమైంది అనుకుంటున్నా. వి విల్ సీ ఇన్ ద కోడ్. ఓకే. సీ ఇందాక నేను చెప్పాను గదా! కమ్యూనికేషన్ అనేసి మనకి పేరెంట్‌కి, చైల్డ్‌కి మధ్య కమ్యూనికేషన్ జరగడానికి ఎక్కడో ఉన్నదానికి మనం ఇక్కడ ఫోన్స్ యూజ్ చేసుకుంటున్నాం. సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నాం కాంపోనెంట్స్ మధ్య కమ్యూనికేషన్ జరగడానికి ప్రాప్స్ యూజ్ చేసుకుంటున్నాం. అండ్ లైక్ యాస్ ఎ ఫంక్షన్స్ నువ్వు జావా స్క్రిప్ట్‌లో గాని, సి లాంగ్వేజ్‌లో గాని పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేస్తావో సేమ్ ఇక్కడ అంతే. ఓకేనా? ఇప్పుడు మనము 2, 2 కాంపోనెంట్స్ క్రియేట్ చేద్దాం. నేను ఇక్కడ కాంపోనెంట్స్‌కి మీకు అర్థం అవ్వడానికి నేనేం చేస్తానంటే పేరెంట్ డాట్ జేఎస్ అనేసి ఒకటి ఇస్తా. ఓకే. అండ్ నెక్స్ట్ చైల్డ్ డాట్ జేఎస్ అనేసి ఒక కాంపోనెంట్ ఇస్తా. ఓకే. మీకు అర్థం అవ్వడానికి మాక్సిమం ఇప్పుడు చైల్డ్ కాంపోనెంట్ అండ్ పేరెంట్ CRA వచ్చింది కదా! ఇలా మనము పేరెంట్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాం. అండ్ చైల్డ్ కాంపోనెంట్ క్రియేట్ అయింది. ఫస్ట్ మనము చైల్డ్ కాంపోనెంట్‌లోకి వెళ్దాం. చైల్డ్ కాంపోనెంట్‌లో వచ్చేసి మనం కొంచెం డేటానైతే పాస్ చేద్దాం ఫస్ట్. ఓకే. ఇప్పుడు సపోజ్ చైల్డ్ కాంపోనెంట్‌లో నాకేముంది డివ్ అని ఉంది కదా! నేను ఈ డివ్ తీసేస్తున్నా. ఇవేంటివి అనేసి నేను తర్వాత చెప్తా. ఈ బ్రాకెట్స్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నా అనేసి నేను తర్వాత చెప్తా. టాగ్స్ సింబల్స్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర H1 మై నేమ్ ఈస్ Akila and I'm a 24 years old. ఓకే. ఇలా నేను ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి నా పేరెంట్ కాంపోనెంట్‌లో నేను ఏం చేస్తానంటే దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటా చైల్డ్ కాంపోనెంట్. ఓకే. ఇక్కడికెళ్ళేసి ఇంపోర్ట్ చైల్డ్. ఓకే. ఇలా మీరు చైల్డ్ కాంపోనెంట్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన చైల్డ్ కాంపోనెంట్ ఇంపోర్ట్ అయింది కదా! ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసాము. యెస్. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసాం. ఇప్పుడు పేరెంట్ కాంపోనెంట్‌లో నుంచి ఇప్పుడు నేనేం చెప్పా? పేరెంట్ నుంచి చైల్డ్‌కి కాల్ వెళ్ళాలి. అంటే పేరెంట్ చైల్డ్‌కి కమ్యూనికేషన్ జరగడానికి పేరెంట్ కాల్ చేస్తున్నాడు. సేమ్ ఇప్పుడు జావా స్క్రిప్ట్‌లో కాల్ జరుగుతుంది గదా! ఫస్ట్ కాల్ జరుగుతుంది గదా! పారామీటర్స్ పాస్ చేస్తాం. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ నుంచి సపోజ్ ఇది ఆర్గ్యుమెంట్ అనుకోండి. ఈ ఆర్గ్యుమెంట్ నుంచి ఫంక్షన్‌కి పారామీటర్స్ ఫంక్షన్ దగ్గరికెళ్ళి ఫంక్షన్ నేమ్ చూసుకొని కాల్ చేస్తుంది కదా! సేమ్ ఇక్కడ గూడా అంతే. మనం పారామీటర్స్ పాస్ చేయకుండా ఇక్కడ ఏం చేస్తామంటే ప్రాప్స్ పాస్ చేస్తాం. మరి ఈ ప్రాప్స్ అంటే ఏంటంటే జస్ట్ వీటిని షార్ట్ హ్యాండ్‌లో మనం ప్రాపర్టీస్ అంటాం. ఓకే. ప్రాపర్టీస్ అంటాం. మరి ఈ ప్రాపర్టీస్ ఎలా ఇస్తాము అంటే సేమ్ లైక్ HTMLలో నువ్వు ఈ సపోజ్ ఇప్పుడు మనకి యాంకర్ ట్యాగ్ ఉంది. యాంకర్ ట్యాగ్‌లో href అనేసి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తావు గదా! ఇలానే మనము రాస్తాం. అంతే. ఈ హెచ్ఆర్ఎఫ్‌లో బదులు మనకు ప్రాపర్టీ వస్తది. అండ్ ఆ హ్యాష్ ట్యాగ్ ఉంది గదా! దాని బదులు మనకు వాల్యూ వస్తది. ఇప్పుడు నేను పేరెంట్ నుంచి చైల్డ్‌కి ప్రాప్స్ పాస్ చేస్తున్నా. మరి నేను ఎలా పాస్ చేస్తానంటే సపోజ్ నేమ్ ఈక్వల్ టు వినీలా అని ఇస్తా. ఓకే. ఇప్పుడు ఫస్ట్ నేను నేమ్ అనేది వినీలా అనేసి ఫస్ట్ తీసేస్తున్నా. మీకు చూపించాలి గదా! ఇప్పుడు నేమ్ ఏముంది అనేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికెళ్తా. వెయిట్. మనకి రియాక్ట్ కాంపోనెంట్‌లోకెళ్ళేసి app.jsలో పేరెంట్ కాంపోనెంట్ అనేది ఇవ్వాలి కదా! ఇక్కడికెళ్ళేసి పేరెంట్. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మన రియాక్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ. మై నేమ్ ఈస్ అఖిల. ఐ యామ్ 24 ఇయర్స్ ఓల్డ్. ఇది చైల్డ్ కాంపోనెంట్. మన పేరెంట్ కాంపోనెంట్‌లో ఇన్సర్ట్ చేసాం కాబట్టి కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పేరెంట్ కాంపోనెంట్ ఇక్కడికెళ్ళేసి మన పేరెంట్ కాంపోనెంట్‌లోకెళ్ళేసి నేనేం చేస్తానంటే యాట్రిబ్యూట్స్ పాస్ చేస్తానన్నమాట. లైక్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్‌ని పాస్ చేస్తాం మనం ఇప్పుడు పేరెంట్ కాంపోనెంట్‌లో ఉన్న వాటికి. ఇక్కడికెళ్ళేసి చైల్డ్ అని ఉంది గదా! ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్‌లో కాకుండా స్టార్టింగ్ ట్యాగ్‌లో
నేనేం చేస్తానంటే నేమ్ వినీలా, ఓకే, వినీలా అని పాస్ చేశా. ఇప్పుడు ఈ పారామీటర్ నేను పాస్ చేశాను కదా, ఇప్పుడు మన చైల్డ్ ఏమైనా చేంజ్ అయి ఉంటుందా? ఏం చేంజ్ ఉండదు. ఎందుకు అంటే మనం పాస్ చేసాం కానీ ప్రాప్స్ అనేసి యూజ్ చేయలేదు అసలు. అవునా? మరి ప్రాప్స్ నేను అక్కడ చెప్పాను కదా, పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్, చిల్డ్రన్, ఫంక్షన్స్ మనం ఎలా క్రియేట్ చేస్తామో ఇక్కడ కూడా మనకు ఒక పారామీటర్ పాస్ చేయాలి కదా. మరి ఆ పారామీటర్ నేమే ప్రాప్స్ అన్నమాట. నేను ఇక్కడ ప్రాప్స్ అని ఇచ్చాను. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ప్రాప్స్ అనే కాదు, కానీ మీరు ప్రాప్స్ అనే యూజ్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే మై నేమ్ ఈస్ అఖిల అని ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రాప్స్ డాట్ నేమ్, ప్రాప్స్ డాట్ నేమ్ పాస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేమ్ అనేది ఒకసారి చూద్దాం, చేంజ్ అయిందా? ప్రాప్స్ డాట్ నేమ్ చేంజ్ అయిందా? మనం అలానే ఏజ్ కూడా చేంజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నీకు ఏజ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే మన పేరెంట్ కాంపోనెంట్లోకి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళేసి ఏజ్ అనేసి ఇచ్చి ఇక్కడ 25 అని ఇస్తా నేను. ఇప్పుడు చూడండి చైల్డ్ కాంపోనెంట్ లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది చైల్డ్ కాంపోనెంటే కదా, రీలోడ్ ఇట్, హార్డ్ రీలోడ్ ఇట్. ఇప్పుడు చేంజ్ అవ్వలే, ఎందుకు? మనకి ఇక్కడ చైల్డ్ డాట్ జేఎస్ లో మనం ఇవ్వలేదు, ప్రాప్స్ డాట్ ఏజ్ అనేసి ఇవ్వలేదు. అవునా? మరి ఇక్కడ ప్రాప్స్ డాట్ ఏజ్, ఇలా మనం ప్రాప్స్ ని యూజ్ చేసుకుంటాం ఫర్ కమ్యూనికేషన్. ఓకే, కానీ ఇక్కడ మనం డేటా చేంజ్ చేయలేము. ప్రాప్స్ ని జస్ట్ మనము కమ్యూనికేషన్ పర్పస్ యూజ్ చేసుకుంటామే కానీ, ఎందుకంటే ఒక కాంపోనెంట్ కి ఇంకో కాంపోనెంట్ కి మధ్య కమ్యూనికేషన్ టాక్ జరగడానికి, ఈచ్ అదర్ టాక్ చేయడానికి, కమ్యూనికేషన్ ఉండడానికి మనం యూజ్ చేసుకుంటాం. మనం ఈ ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తున్నాం, అంటే లైక్ డేటాని పాస్ చేస్తున్నాం. ప్రాప్స్ ఆర్ రీడ్ ఓన్లీ, యూ కెన్ నాట్ చేంజ్ దెమ్ ఇన్సైడ్ ది చైల్డ్. ఓకే, ప్రాప్స్ ని రీడ్ ఓన్లీనే, యూ కెన్ నాట్ చేంజ్ దెమ్. మనం ఏమైనా చేంజ్ చేస్తున్నామా? లేదు కదా. ఇక్కడ జస్ట్ మనం ఏం చేస్తున్నాం, ప్రాప్స్ ని యూజ్ చేసుకుంటున్నాం కమ్యూనికేషన్ పర్పస్, కానీ మనం ఎక్కడైనా చేంజ్ చేస్తున్నామా అంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక యూజర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుందాం, ఒక యూజర్ ప్రొఫైల్ అకౌంట్ క్రియేట్ చేసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యూజర్ ప్రొఫైల్ డాట్ జేఎస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ ప్రొఫైల్ అకౌంట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యూజర్ ప్రొఫైల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేశా, గివ్ ఇట్ యాజ్ ఏ ఫుల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొకటి క్రియేట్ చేసుకుందాం యూజర్ ప్రొఫైల్ తో పాటు, దట్ ఈస్ అవర్ పేరెంట్ కాంపోనెంట్. మరి ఈ పేరెంట్ కాంపోనెంట్ ఏంటి? ప్రొఫైల్ డాట్ జేఎస్. ఓకే, అక్కడ సేవ్ చేస్తారు కదా, ఆ సేవ్ చేసినప్పుడే మీరు ఏం చేస్తారంటే క్యాపిటల్ లెటర్స్ ఇచ్చేయండి, అప్పుడు ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్స్ వస్తుంది. ఓకే, ఈ ప్రొఫైల్ ఏంటంటే మన పేరెంట్ కాంపోనెంట్. యూజర్ ప్రొఫైల్ ఏం చేస్తుంది అంటే చైల్డ్ కాంపోనెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యూజర్ ప్రొఫైల్లోకి వెళ్దాం. నా యూజర్ ప్రొఫైల్లోకి వెళ్ళేసేసి మనం ఏం చేద్దామంటే కొన్ని ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొకసారి ఈజీగా అర్థం అవ్వడానికి ప్రాప్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ H1 ఫస్ట్ వచ్చేసి మన నేమ్. ఓకే, అక్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి మనము ఏజ్. ఓకే, పి, ఏజ్ వచ్చేసి సమ్ 25. నేను ఈ రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ గురించి నేను మళ్ళీ చెప్తాను, ఇప్పుడైతే చెప్పట్లేదు, తర్వాత చెప్తాను. అర్థం కాకపోతే ఒకవేళ కమెంట్ మీ, ప్రాప్స్ అర్థం కాకపోతే ఐ విల్ డిస్కస్ ఇట్ అగైన్ when I am explaining in the routing concepts or anything. ఓకే, లొకేషన్ ఇలా నేను ఇచ్చాను. ఇప్పుడు నేను జస్ట్ లెటర్స్ ఇచ్చాను అంతేనా. ఇప్పుడు మన ప్రొఫైల్ ఏంటి?
parent.js ఐ మీన్ పేరెంట్ కాంపోనెంట్ కదా. ఇక్కడ మన చైల్డ్ కాంపోనెంట్‌ని మనం యూజ్ చేసుకోవాలి కదా పేరెంట్. మరి ఈ చైల్డ్ కాంపోనెంట్ ఏంటి చెప్పండి మనకి? యూజర్ ప్రొఫైల్. అవునా? ఈ యూజర్ ప్రొఫైల్‌ని మనము ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు అఖిల లొకేషన్ ఇవ్వొద్దు. నేను డేటా వద్దనుకుంటున్నా. నేనేం కావాలనుకుంటున్నా? ఆర్గ్యుమెంట్స్ వేరేవి పాస్ చేద్దాం అనుకుంటున్నా. మరి ఏం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి చెప్పండి? ఏం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయగలను? అక్కడ ఆల్రెడీ నేనేమిచ్చాను? నేమ్. అవునా? మరి ఈ నేమ్ చేంజ్ చేసుకోవాలి కదా. నేమ్ ఇప్పుడు బాగా వినండి. నేమ్ సపోజ్ జాన్. ఓకే. ఏజ్ some 45. Okay. No commas. Don't keep any commas. And location. ప్రాక్టీస్ చేస్తే మీకే వస్తుంది. డోంట్ వరీ. న్యూయార్క్. ఓకే. ఇప్పుడు నా కాంపోనెంట్‌ని నేను క్రియేట్ చేసుకున్నాను. అవునా? ఇప్పుడు సపోజ్ నాకు ఇది జస్ట్ ఫర్ మల్టిపుల్, ఇప్పుడు జస్ట్ ఒకటే దానికి కాబట్టి మనకేం అనిపించట్లేదు. ఏముంది ఇందులో అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఇలా ఊరికే యూజర్ ప్రొఫైల్ అని ఇచ్చేసి సేమ్ కాంపోనెంట్‌లో డేటా చేంజ్ చేయకుండా యూజ్ చేస్తే బాగుంటుందా? నేను ఇక్కడ నాకు కావాల్సిన అట్రిబ్యూట్స్, నాకు కావాల్సిన ప్రాపర్టీస్ మార్చుకుంటా ఉంటే బాగుంటుందా? సో, నా ప్రాపర్టీస్‌ని చేంజ్ చేసుకోవడానికి అంటే రీయూజ్ చేసుకోవడానికి మనకొక కమ్యూనికేషన్ కోసం మనం యూజ్ చేసుకునే టెక్నిక్ ఏంటంటే ఈ ప్రాప్స్ అన్నమాట. మన app.jsలోకెళ్ళేసి ఒకసారి ఇద్దాం. పేరెంట్ తీసేస్తున్నాం. యూజర్ ప్రొఫైల్. ఓకే. క్లోజ్ దిస్ వన్. See some error. Expected a string. Check the render method of app. Okay, 1 minute. Something. సారీ, మనం యూజర్ ప్రొఫైల్ ఇన్సర్ట్ చేసుకుంటున్నాం. మన పేరెంట్ కాంపోనెంట్ ఏంటి అసలు? ప్రొఫైల్ కదా. ఇంపోర్ట్ అది చేసుకున్నా కూడా రావాలి యాక్చువల్గా. సమ్ రూట్ కాంపోనెంట్ ఎర్రర్ అనమాట. విల్ రీలోడ్ హార్డ్. ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా. ఇక్కడికి వెళ్ళండి ఇప్పుడు కన్సోల్లోకి ఒకసారి. ఇక్కడ చూడండి ఎర్రర్ ఏంటి అంటే ఎర్రర్ అట్ ప్రొఫైల్ అనోనమస్ ఎలిమెంట్ టైప్ ఈస్ ఇన్వాలిడ్ ఎక్సెప్టెడ్ ఏ స్ట్రింగ్ ఫర్ బిల్డింగ్ కాంపోనెంట్స్ ఆర్ క్లాస్ ఫంక్షన్. ఏదో ఎర్రర్ అయితే మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా. గో టు profile.js, యూజర్ ప్రొఫైల్, లొకేషన్, యూజర్ profile.js. ఇక్కడ మనము ప్రాపర్టీస్ పాస్ చేయలేదు. అవునా? మరి ఇక్కడ మనం ప్రాపర్టీస్ పాస్ చేయాలి కదా యాక్చువల్గా అయితే. దట్ ఈస్ వెయిట్. పారామీటర్స్ పాస్ చేసుకున్నాం. ప్రాప్స్ ఇక్కడికి వచ్చేసి ప్రాప్స్ డాట్ నేమ్. ఓకే. ఇక్కడ ప్రాప్స్ డాట్ ఏజ్, ఇక్కడ ప్రాప్స్ డాట్ లొకేషన్. అంతేనా పాస్ చేయాల్సింది? ఇలా మనం పాస్ చేసుకోవాలి ప్రాపర్టీస్ని. ఇప్పుడు చూద్దాం వచ్చిందా. ఇప్పుడు ఒకటే యూజర్ కాబట్టి ఇలా వచ్చింది. నాకు మల్టిపుల్ యూజర్స్ కావాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి ఇలా ఎర్రర్ వస్తుంది కదా. ఈ ఎర్రర్ రాకుండా మనము ప్రస్తుతానికి మీరు ఈ రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ యూజ్ చేయండి. ఓకే. మల్టిపుల్ యూజర్స్, నేను 100 సార్లు యూజర్ ప్రొఫైల్ రాసుకోవాలా, 100 సార్లు పేరెంట్ కాంపోనెంట్ రాసుకోవాలా. దీనికోసం నేను ఏం చేస్తున్నా, జస్ట్ నా ప్రాపర్టీస్ చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు సపోజ్ FIF అని ఇచ్చాను. ఇక్కడికి వెళ్తే చేంజ్ అవుతుంది.
సేవ్ చేయండి. వితౌట్ సేవ్ ఇట్ వోంట్ వర్క్. ఓకే, ఇలా ఫిఫ్ అని ఇస్తే చేంజ్ అవుతుంది అనమాట. ఇలా మీరు ప్రాపర్టీస్ పాస్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ త్రూ మీకు అర్థమైందని అనుకుంటున్నా ప్రాప్స్. మరి చిల్డ్రన్ ప్రాప్స్ అంటే ఏంటి? ఇప్పుడు పేరెంట్ టు చైల్డ్ కాంపోనెంట్ కి మనం యూజ్ చేసుకున్నాం, బానే ఉంది. మరి చిల్డ్రన్ ప్రాప్ ఏంటి? మరి సి ఇప్పుడు ఏంటంటే చిల్డ్రన్ ప్రాప్స్ ఇంతవరకు మనం ఏం చేసాము? పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కి కమ్యూనికేషన్ పంపించాం, అవునా? త్రూ ఏంటి? ప్రాప్స్ యూజ్ చేసాం, త్రూ ప్రాపర్టీస్ యూజ్ చేసాం, అంతే, ఇంకేం చేయలేదు, అవునా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లేమన్ టర్మ్స్ లో చూద్దాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక బాక్స్ ఉంది. ఓకే, ఈ బాక్స్ అనేది నా చైల్డ్ కాంపోనెంట్ అనమాట. ఈ బాక్స్ అనేది ఏంటంటే నా చైల్డ్ కాంపోనెంట్. ఇందులో ఏం లేదు. ఇప్పుడు మన ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ లో ఏం లేదు. మనం యూజ్ చేసిన చైల్డ్ కాంపోనెంట్ మనం ఏం చేసాం? ఏ హెచ్ఆర్ఎఫ్ కి ప్రాపర్టీస్ మనం ఎలా పంపిస్తామో హెచ్టిఎంఎల్ లో, సేమ్ ఇక్కడ మనం ఏం చేసాము? ప్రాపర్టీస్ పంపించాం, అంతేగాని లోపల కంటెంట్ ఏం లేదు దాంట్లో, అవును? ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ లో నాకు ఏ కంటెంట్ లేదు. ఇప్పుడు నా చైల్డ్ కాంపోనెంట్ లో కూడా ఏ కంటెంట్ లేదు. జస్ట్ నేను ప్రాపర్టీస్ పాస్ చేశా, అంతే, అవునా? ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఈ బాక్స్ లో మనము మనకు కావాల్సినవన్నీ సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక బాక్స్ ఉంటే నేను ఏం చేస్తా? నాకు సంబంధించిన యాక్సెసరీస్ కానీ, జ్యువెలరీ కానీ, ఏదైనా సరే అమౌంట్ కానీ నేను ఈ బాక్స్ లో పెట్టుకుంటా, అంతేనా? సేమ్ అక్కడ కూడా ఏం చేస్తామంటే, ఆ చైల్డ్ కాంపోనెంట్ లో మనం ఏదైనా సేవ్ చేయాలి, ఏదైనా పెట్టుకోవాలి, లైక్ ఇమేజెస్, టెక్స్ట్, బటన్స్, ఏదైనా మనం పెట్టాలి అనుకున్నప్పుడు మనము ఈ చైల్డ్ ప్రాప్స్ యూజ్ చేస్తాం. దీన్నే మనము చిల్డ్రన్ ప్రాప్స్ అంటాం. ఓకే, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నా చిల్డ్రన్ ప్రాప్స్ అంటే ఏంటి అనేసి. నేను ఒకసారి మళ్ళీ కోడ్ లో చూపిస్తాను. సి ఇప్పుడైతే మనకు ఒక కాంపోనెంట్, ఇప్పుడు జస్ట్ ఈ యూజర్ ప్రొఫైల్ అనేది ఏంటి చెప్పండి? చైల్డ్ కాంపోనెంట్ కదా. మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ట్యాగ్ లో ఫస్ట్ కాంపోనెంట్ యొక్క ఫస్ట్ స్టార్ట్ ట్యాగ్ లో మనం ఏం చేస్తున్నాం? జస్ట్ ప్రాపర్టీస్ పాస్ చేసాం. యాక్చువల్ కంటెంట్ అంటే ఏంటి? ఈ రెండు ట్యాగ్స్ మిడిల్ లో రాసేదే కదా మనం కంటెంట్. ఇప్పుడు హలో ఐఎమ్ అఖిల, ఇది కదా కంటెంట్ అంటారు. దీన్నే కదా మనం చైల్డ్, ఇప్పుడు దీన్ని మనము చైల్డ్ ప్రాప్స్ అంటాం అనమాట. ప్రాప్స్ డాట్ చిల్డ్రన్ అనేసి దీన్ని అంటాం యాక్చువల్ గా అయితే. ఓకే, ఇలా మనము ప్రాప్స్ డాట్ చిల్డ్రన్ ని పాస్ చేసుకుంటాం. నాట్ ద సేమ్ లైక్ దట్. ఇప్పుడు సపోజ్ నాకు ఇది ప్రొఫైల్ అనేది నాది పేరెంట్ కాంపోనెంట్, అవునా? ఇప్పుడు నా దగ్గర యూజర్ ప్రొఫైల్ అని ఉంది. నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నాను చూడండి, ఇది మొత్తం తీసేస్తున్నాను మీకు అర్థం అవ్వడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఇక్కడ నేను జస్ట్ టెక్స్ట్ ఇస్తా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ప్రాపర్టీసే కదా మనం పాస్ చేసాం, ఇంకేమైనా పాస్ చేసామా? అండ్ ఐఎమ్ ఆల్సో రిమూవింగ్ నేమ్, లొకేషన్, నేమ్ అని పెడుతున్నాను. అండ్ ఈ యాన్ అనేది కూడా రిమూవ్ చేస్తున్నా. ఓకే, నేమ్ అనేది ప్రాపర్టీ ఉంది. మన యూజర్ ప్రొఫైల్ కాంపోనెంట్ లోకి ఒకసారి వెళ్దాం. మన కాంపోనెంట్స్ లోకి వెళ్ళేసి యూజర్ ప్రొఫైల్ కాంపోనెంట్ లోకి ఒకసారి వెళ్దాం. ఇక్కడ ఇది కూడా తీసేద్దాం. ఓకే, మన కాంపోనెంట్ నేమ్ వచ్చేసి ప్రొఫైల్ డాట్ జేఎస్. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఈ మిడిల్ కాంపోనెంట్ లో మనము ఏదైనా డేటా పాస్ చేయొచ్చు అనమాట. ఈ డేటా పాస్ చేయడాన్ని మనము ఎలా పాస్ చేస్తామంటే త్రూ చిల్డ్రన్ ప్రాప్స్. మరి ఇది ఎలా రాసుకుంటాము అంటే, ఇక్కడ పాస్ చేసేసాం, బానే ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ హలో టెక్ స్నాప్ అని ఇచ్చా. ఓకే, ఇప్పుడు మన కాంపోనెంట్ ఏంటి? మన యూజర్ ప్రొఫైల్ కాంపోనెంట్ కదా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రాప్స్ అని ఇచ్చాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే రిటర్న్ ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ రిమూవ్ హియర్, ఐ విల్ కీప్ h1 ఆర్ div అని పెడదాం, ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్రాప్స్ డాట్ చిల్డ్రన్ పాస్ చేస్తున్నాం. ఓకే, ఇలా మనము ప్రాప్స్ డాట్ చిల్డ్రన్ ని పాస్ చేస్తాం. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టాండ్ హౌ వి విల్ పాస్ ద ప్రాప్స్, చిల్డ్రన్ ప్రాప్స్. ఓకే, లెట్స్ సీ. app.js లో మనకి ఏ కాంపోనెంట్ ఉందో ఒకసారి చూద్దాం. ప్రొఫైల్
everything is correct. npm start error వస్తుంది npm start. ఇలా మనము కమ్యూనికేషన్ కి అంటే చిల్డ్రన్ ప్రాప్స్ పాస్ చేస్తాం. అండ్ డోంట్ థింక్ దట్ వీఆర్ పాసింగ్ ప్రాప్స్ డాట్ చిల్డ్రన్ ఫర్ కమ్యూనికేషన్ ఫ్రమ్ చైల్డ్ టు పేరెంట్. ఇక్కడ చైల్డ్ టు పేరెంట్ ఏం జరగట్లేదు. పేరెంటే చిల్డ్రన్ కాంపోనెంట్ లో డేటా పెడుతుంది. ఇప్పుడు బాక్స్ లో మనము కంటెంట్ ఎలా పెడుతున్నాం? త్రూ పేరెంట్ కాంపోనెంటా? లేదు కదా. త్రూ చైల్డ్ కాంపోనెంటా? కాదు కదా. అంటే చైల్డ్ నుంచి పేరెంట్ కి ఏం వెళ్ళట్లేదు. రివర్స్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళట్లేదు. పేరెంట్ నుంచి చైల్డ్ కే వస్తుంది. కానీ ఇన్సైడ్ ద కాంపోనెంట్ ఇంకా ఏదైనా కంటెంట్ పెట్టడానికి. ఇప్పుడు హలో టెక్ స్నాప్ అనేది మనకి ఎక్కడుంది? కాంపోనెంట్ మిడిల్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హలో టెక్ స్నాప్ బదులు నేనేం చేస్తానంటే ఒక ఇమేజ్ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ సోర్స్ నేను ఆల్రెడీ డేటాలో తీసుకున్నాను ఆల్రెడీ. వన్ మినిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఇక్కడ నా కాంపోనెంట్ నేమ్ ఏంటి? డేటా. డేటా. ఇప్పుడు ఈ డేటాలో సపోజ్ డేటాలో నెక్స్ట్ ఏముంది? ఇమేజెస్. ఆర్ వీ కెన్ ఇంపోర్ట్ దిస్ థింగ్. ఓకే, ఇలా కాదు, మనం ఎక్స్ప్రెషన్ రూపంలో ఇద్దాం. ఆల్ట్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి ఇమేజెస్ ని ఇలానే ఇంపోర్ట్ చేసుకోండి. నేను అలా ఎందుకు చెప్పలేదంటే అది మీకు తెలుసు. ఇలా ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇమేజ్ 1 ఇమేజెస్ 1 మనం ఇలానే యూజ్ చేసుకుంటాం. ఫ్రమ్ డేటా. నా డేటాలో నాకు ఇమేజెస్ ఉన్నాయి. నేను ఇందాకే సేవ్ చేసి పెట్టుకున్నాను కొన్ని ఇమేజెస్. ఇప్పుడు ఇందులో నాకు ఏం కావాలంటే ఇమేజెస్ 1 డాట్ పిఎన్జి. ఓకే, పిఎన్జి. ఈ ఇమేజ్ ని మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళేసి ఇమేజ్ సోర్స్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేస్తానంటే ఎక్స్ప్రెషన్ లో ఇమేజెస్ 1 అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా మీరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ ఏముంది? చిల్డ్రన్ ప్రాప్ మనం ఎక్కడ పాస్ చేసాం? పేరెంట్ కాంపోనెంట్ లో పాస్ చేసాం. పేరెంట్ కాంపోనెంట్ లో పాస్ చేస్తే చిల్డ్రన్ తీసుకునింది. అవునా? చైల్డ్ కాంపోనెంట్ లో చైల్డ్ కాంపోనెంట్ లో ఇప్పుడు మనం ఏం పెట్టాం? టెక్స్ట్ పెట్టాం, ఇమేజ్ పెట్టాం. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక బటన్ కూడా పాస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది, కానీ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూజర్ అడ్మిన్ ఫంక్షనాలిటీ కానీ ఏదైనా సరే రిజిస్టర్ కానీ లాగిన్ కానీ ఉంది. రిజిస్టర్ లాగిన్ హీరో బ్యానర్ ఇమేజ్ కి ఒక కాంపోనెంట్ ఉంది, డ్రాప్ డౌన్ కి ఒక కాంపోనెంట్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ కాంపోనెంట్ లో ఏదైనా చేంజ్ చేయాలి, నా కాంపోనెంట్స్ అన్ని ఎక్కడో ఉన్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. ఆ టైంలో నేను యూజ్ చేసుకోవచ్చు కదా చిల్డ్రన్ ప్రాంప్ట్స్. అంటే ఉన్న పేరెంట్ కాంపోనెంట్ లో నుంచే నా డ్రాప్ డౌన్ కాంపోనెంట్ ని తెచ్చుకొని ఆ కాంపోనెంట్ ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ చేంజ్ చేయొచ్చు. కానీ నేను ఆ కాంపోనెంట్ లోకి వెళ్ళి మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఈ టెక్నిక్ అనేది మీరు లాజిక్ గా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బటన్ కావాలి. బటన్ వాట్ బటన్ నేమ్? హలో టెక్స్ట్. వదిలేండి, ఇది ఆల్రెడీ ఇచ్చాం కదా. బటన్ లో క్లిక్ మీ అని ఇద్దాం. ఇప్పుడు ఈ క్లిక్ మీ అనేది మనకి వచ్చిందా? క్లిక్ మీ నేను ఎక్కడ పాస్ చేస్తున్నా? ఐఎమ్ నాట్ పాసింగ్ హియర్. యూజర్ ప్రొఫైల్ లో నేను పాస్ చేయట్లేదు. బట్ ఇన్ పేరెంట్ కాంపోనెంట్ ఐఎమ్ పాసింగ్ హియర్. పేరెంట్ కాంపోనెంట్ నుంచి నేను పాస్ చేస్తున్నా. ఇలా మనము చిల్డ్రన్ ప్రాప్స్ యూజ్ చేసుకుంటాం. ఐ థింక్ యూ అండర్స్టాండ్ చిల్డ్రన్ ప్రాప్స్. ఓకే, నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి మీరు ఫస్ట్ నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళినా కూడా మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. రియాక్ట్ చాలా బాగా ఉంది ఇప్పుడు టెక్నాలజీ, నేర్చుకోండి. ఓకే, చిన్న బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి మనం కోర్ వర్క్ వెళ్ళాలి అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు తెలియాలి. ఓకే, నెక్స్ట్ మనం ఈవెంట్స్ హ్యాండ్లింగ్ నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ హ్యాండ్లింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇది క్లోజ్ చేస్తున్నాను ఇన్స్పెక్ట్. ఇప్పుడు నేను లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే జస్ట్ క్లిక్ కూడా చేయలేదు, హోవర్ చేసిన అంతే, కనిపిస్తుంది. అవునా? కార్ట్ మీదకి వెళ్ళి క్లిక్ చేసిన, కార్ట్ పేజ్ ఓపెన్ అయింది. అవునా? నెక్స్ట్ ఇక్కడ మొబైల్స్ మీద క్లిక్ చేసిన, మొబైల్స్ ఓపెన్ అయింది. అవునా?
ఫ్లైట్ బుకింగ్స్ మీద క్లిక్ చేసినా. ఫ్లైట్ ఓపెన్ అవుతుంది. ఇలా ఏం క్లిక్ చేసినా గూడా ఒక ఈవెంట్ అనేది పాస్ అయింది ఇక్కడ. ఓకే. ఏం జరుగుతుంది? ఈవెంట్ హ్యాండ్లింగ్ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఒకటి క్లిక్ చేయంగానే ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఒక ఫంక్షనాలిటీ జరుగుతుంది. అవునా? ఈ ఫంక్షనాలిటీ జరగడానికి మనం యూజ్ చేసే అసలు ఈ క్లిక్కబుల్ ఫంక్షనాలిటీస్ ఇవన్నిటిని మనము ఎలా యూజ్ చేసుకుంటామంటే, మనకి ఆల్రెడీ డామ్‌లో ఇప్పుడు జస్ట్ నేను బేసిక్ థింగ్ చెప్తా ఈవెంట్స్ గురించి. అండ్ నెక్స్ట్ పోను మనం హూక్స్ నేర్చుకునేటప్పుడు మళ్ళీ నేర్చుకుందాం. ఓకే. ఇప్పుడు జస్ట్ ఇక్కడ నేను క్లిక్ చేయంగానే ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాడ్ టు కార్ట్ క్లిక్ చేయంగానే యాడ్ టు కార్ట్ బటన్ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే డామ్ ఈవెంట్స్ అనేసి మనకు చాలా ఉన్నాయి. డామ్ ఈవెంట్స్ అనేసి. అవును. డామ్ ఈవెంట్స్ అనేసి. డామ్ ఈవెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అని కొడితే యూ విల్ గెట్ మోర్. అంటే మౌస్ ఓవర్ అనేసి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి నేను. మౌస్ అప్, మౌస్ డౌన్. ఇక్కడ ఓకే ఇది వీడియో. ఇక్కడ చూస్తే మీరు ఇమేజెస్‌లో ఈవెంట్స్ మౌస్ అప్ అనేసి, ఆన్ క్లిక్ అనేసి, ఆన్ కాంటెక్స్ట్ అనేసి ఎన్నో ఉన్నాయి గదా! ఆన్ మౌస్ డౌన్ అనేసి, ఆన్ మౌస్ లీవ్, ఆన్ మౌస్ ఓవర్ అనేసి ఇలాంటి థింగ్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనము ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్స్ యూజ్ చేసుకుంటామనమాట. మరి ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్స్ ఎలా యూజ్ చేస్తాం? ఏంటి? అనేసి ఒకసారి చూద్దాం. ఓకే. సరే. ఒక చిన్న కాంపోనెంట్ అయితే ఫస్ట్ క్రియేట్ చేసుకుందాం. బేసిక్ ఎగ్జాంపుల్. ఓకే. నేను ఈవెంట్ హ్యాండ్లింగ్స్ జస్ట్ నార్మల్‌గా చెప్తున్నాను. మళ్ళీ మనం హూక్స్ నేర్చుకునేటప్పుడు నేర్చుకుందాం. ఓకే. ఈవెంట్ హ్యాండిల్ డాట్ జేఎస్. ఇప్పుడు ఈ ఈవెంట్ హ్యాండిల్ డాట్ జేఎస్‌లో గివ్ ఈ. ఓకే. క్యాప్స్ ఈ. ఓకే. ఈవెంట్ హ్యాండిల్‌లో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిటర్న్‌లో ఒక బటన్ తీసుకుంటా. ఓకే. బటన్. ఈ బటన్‌కి నేను క్లిక్ మీ అని ఇస్తా. ఇప్పుడు క్లిక్ మీ అని ఇవ్వంగానే మనకేమన్నా వస్తుందా? ఇక్కడ యాప్ డాట్ జేఎస్‌లోకి వెళ్ళేసి మనము ఈ ఈవెంట్‌ని ఇక్కడ ఇచ్చుకుందాం. ఓకే. ప్రొఫైల్ తీసేసి విల్ గివ్ ఈవెంట్ హ్యాండిల్. తర్వాత టార్గెట్ అంటే ఏంటి? ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే అసలు ఈవెంట్ హ్యాండిల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. మన సోర్స్ ఓకే. ఇప్పుడు క్లిక్ మీ అని ఇచ్చాను. ఏమైనా వర్క్ అవుతుందా క్లిక్ మీ అని ఇవ్వంగానే మన రియాక్ట్ యాప్‌లో? ఎనీథింగ్? రిమూవ్ దిస్ వన్. బటన్ అని ఇచ్చాను. ఏమైనా వర్క్ అవుతుందా? ఇలా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫస్ట్ హార్డ్ రీలోడ్ చేయండి. ఇలా హార్డ్ రీలోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏదైనా క్యాచీ ఇష్యూస్ ఉంటే పోతాయి అన్నమాట. ఓకే. మళ్ళీ మనం ఎన్‌పీఎం స్టార్ట్ చేయకుండా ఈ లోకల్ హోస్ట్ అయితే వర్క్ అవ్వట్లేదు ప్రస్తుతానికి. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎన్‌పీఎం స్టార్ట్. అంతలోపు మనం యాప్ డాట్ జేఎస్‌లోకి ఒకసారి వెళ్దాం. డీబగ్గింగ్ అన్నీ మనం నేర్చుకుందాం. ఇప్పుడే కాదు కొంచెం మెల్లమెల్లగా నేర్చుకుందాం. వెంటనే వద్దు. ఓకే. నెక్స్ట్ రౌటింగ్ అయిపోయాక, హూక్స్ అయిపోయాక డీబగ్గింగ్ థింగ్స్ నేర్చుకుందాం. నార్మల్‌గానే అందులోనే నేర్చుకుంటాం. ఈవెంట్ హ్యాండిల్ డాట్ జేఎస్. ఓకే. క్లిక్ మీ అని వచ్చింది. ఏమన్నా వర్క్ అవుతుందా? ఏమన్నా క్లిక్ అవుతుందా? ఏం లేదు కదా! ఇప్పుడు మనము ఇక్కడ ఆన్ క్లిక్ అనేసి ఒక ఈవెంట్ ఉంది. మనకు ఆన్ క్లిక్ అని, ఆన్ మౌస్ ఓవర్ అనేసి చాలా ఉన్నాయి. కానీ మనం జావాస్క్రిప్ట్‌లో ఏం యూజ్ చేస్తామంటే ఆన్ క్లిక్ అనేసి స్మాల్ లెటర్స్ ఇస్తాం. అవునా? మొత్తం. కానీ ఇక్కడ స్మాల్ లెటర్స్ ఇవ్వము. క్యామెల్ కేస్ ఇస్తాం. ఓకే. ఆన్ క్లిక్. అండ్ జావాస్క్రిప్ట్ మనం ఎలా రాస్తాం ఇక్కడ ఎక్స్‌ప్రెషన్స్‌లో రాస్తాం కాబట్టి వి హావ్ టు గివ్ కర్లీ బ్రేసెస్. హ్యాండిల్ క్లిక్. ఓకే. ఇలా మనము రాసుకుంటాం. ఇప్పుడు ఈ హ్యాండిల్ క్లిక్ అనంగానే ఎర్రర్ వచ్చింది చూసారా? నాట్ డిఫైన్డ్ అనేసి. ఇంకా మనం డిఫైన్ చేసుకోలేదు. మరి ఇది ఎక్కడ డిఫైన్ చేసుకుంటామంటే
పైన రిటర్న్ పైన మనం రాసుకుంటాం అన్నమాట కోడ్. ఫంక్షన్స్ అన్ని రిటర్న్ పైన రాస్తాం. ఫస్ట్ సపోజ్ హ్యాండిల్ క్లిక్. ఓకే. ఇప్పుడు ఒక యారో ఫంక్షన్ అయితే మనం తీసుకున్నాం. దిస్ ఈస్ నాట్ అన్ యారో ఫంక్షన్. ఇప్పుడు ఈ యారో ఫంక్షన్‌లో మనం ఏం చేస్తామంటే ఒక అలర్ట్ బాక్స్ ఇచ్చుకుందాం అంతే. ఇంకా ఏమొద్దు. ఓకే. బటన్ క్లిక్. బటన్ క్లిక్డ్ అనేసి ఒక అలర్ట్ బటన్ ఇచ్చుకుందాం. అంతే కదా! హ్యాండిల్ క్లిక్ ఇంతేనా? ఇప్పుడు దీన్ని ఒకసారి చూద్దాం ఏమవుతుంది అనేసి. వస్తుందా? ఇలా మనము ఏదైనా క్లిక్కబుల్ ఫంక్షనాలిటీ గాని, ఆన్ మౌస్ ఓవర్ గాని ఏమన్నా జరగాలి అనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేసుకుంటామంటే ఈ ఈవెంట్స్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆన్ క్లిక్ వద్దు. నాకేం కావాలి అంటే ఆన్ మౌస్ అప్ అని ఇచ్చాను ఒకసారి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఏమవుతుందో. వస్తుందా? ఓకే. మళ్ళీ వస్తుందా? ఇలా మనము ఏమైనా ఈవెంట్స్ ఇచ్చుకోవాలంటే ఇలా క్లిక్ చేస్తాం. కానీ ఇప్పుడు ఫంక్షన్స్‌లో అయితే మనం జావాస్క్రిప్ట్‌లో మనం పారామీటర్స్ పాస్ చేస్తాం. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. మరి ఇక్కడ ఎలా? ఇక్కడ ఎలా పాస్ చేస్తాము? అంటే ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే కాదు గదా! మరి ఎలా పాస్ చేస్తాము? అని మీకు డౌట్ రావాలిప్పుడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక కాల్ ఇచ్చాను. ఓకేనా? ఇక్కడ కాల్ ఇచ్చాను. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇప్పుడు మనము వర్క్ చేస్తూ మాట్లాడుకుందాం. కన్సోల్ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. నేనసలు కన్సోల్ ఓపెన్ చేస్తున్నా. క్లిక్ మీ. నేను ఒకసారి క్లిక్ చేశా. బ్రౌజర్ ఒక్కసారి క్లిక్ చేసినా ఒక్కసారే వర్క్ అవుతుంది. డబుల్ టైమ్ వర్క్ అవుతుందా అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనసలు క్లిక్ చేయలేదు, ఏం లేదు. అదంతకదే వచ్చింది. ఇప్పుడు నేను క్లోజ్ చేశా. అదంతకదే వచ్చింది గానీ నేనేమన్నా వర్క్ చేశానా? నేనేమన్నా క్లిక్ చేశానా? నేను క్లిక్ చేస్తే వర్క్ అవ్వదు. ఎందుకు అంటే మనము ఇక్కడ కాల్ చేసుకుంటున్నాం. ఫంక్షన్స్‌లో కాల్ చేస్తే ఏంటి? ఒక్కసారే గదా కాల్ అయితది. మనం క్లిక్ చేసినప్పుడల్లా కాల్ అవుతదా? మరి కాదు. మరి ఇక్కడ పారామీటర్స్ ఎలా పాస్ చేసుకుంటామంటే త్రూ యారో ఫంక్షన్స్ పాస్ చేసుకుంటామనమాట. మరి ఈ యారో ఫంక్షన్స్ యూజ్ చేసి ఎలా పాస్ చేసుకుంటామో ఒకసారి చూద్దాం. యారో ఫంక్షన్స్, ఆన్ క్లిక్ ఫంక్షన్స్ ఉంటాయి గదా! ఇవి యూజ్ చేసుకొని మనం పాస్ చేసుకుంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ I will remove this one and I will create one more button on click. ఇప్పుడు మనము యారో ఫంక్షన్ పాస్ చేసుకుందాం. యారో ఫంక్షనే కాదు, నువ్వు అనానమస్ ఫంక్షన్ ఇచ్చినా కూడా సరిపోతది. హ్యాండిల్ క్లిక్ అనేది మన ఫంక్షన్. ఓకే. ఇప్పుడు ఇందులో క్లిక్. ఓకే. ఇప్పుడు మనం ఇందులో పారామీటర్ పాస్ చేసుకున్నాం. and keep it as button. Say hello. ఓకే. ఇప్పుడు చూద్దాం. అవుతుందా? మనం ఏం చేసాం? నేను క్లిక్ చేసినప్పుడల్లా వస్తుందా? నేను క్లిక్ చేసినప్పుడల్లా వర్క్ అవుతుందా? ఇక్కడ మనం పారామీటర్స్ పాస్ చేయట్లేదు. ఇక్కడ మనం యారో ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాం. ఓకే. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్స్ కానీ పారామీటర్స్ కానీ మనం ఏం పాస్ చేయట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ యారో ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటున్నాం. ఈ యారో ఫంక్షన్సే కాదు అనానమస్ ఫంక్షన్స్ అయినా యూజ్ చేసుకో. అసలు ఇది కాకుండా ఇంకా మనం ఎలా చేయొచ్చు అనేసి నేను తర్వాత డిస్కస్ చేస్తా. ఎప్పుడు అంటే హూక్స్ మాట్లాడుకుంటాం కదా! హూక్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు నేను ఈవెంట్ హ్యాండ్లింగ్స్ గురించి డిస్కస్ చేస్తా. ఇప్పుడు జస్ట్ నార్మల్‌గా చెప్పాను. నార్మల్‌గానే గుర్తుపెట్టుకొని ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. ఎవరికైనా రియాక్ట్ టాపిక్స్ ఇంతవరకే కదా చెప్పింది మనము. నెక్స్ట్ మనం చెప్పేవన్నీ కోర్ కాన్సెప్ట్స్ అన్నమాట. లైక్ అసలు ఒక రౌటింగ్ ఎలా జరుగుతుంది?
సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఎలా జరుగుతాయి, రౌటింగ్స్ ఎలా జరుగుతాయి, అండ్ అథెంటికేషన్ ఎలా ఇస్తాం రౌటింగ్స్‌కి, అండ్ నాట్ పేజ్ ఫౌండ్ అనేసి, యూజ్ పారమ్స్ అనేసి ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. జస్ట్ ఇన్ వన్ వీడియో రియాక్ట్ రౌటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తాం. రియాక్ట్ రౌటింగ్ అయిపోయాక మనం హూక్స్ డిస్కస్ చేసుకుంటాం. హూక్స్ తర్వాత చిన్న చిన్నవి డిస్కస్ చేసేసుకొని ఒక మంచి ప్రాజెక్ట్ అయితే చేద్దాం రియాక్ట్‌లో. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.